మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదా ఈవినింగ్ స్నాక్స్‌లోకి ఏదన్నా హెల్తీగా తినాలనిపించినప్పుడు ఇదిగోండి ఇలా క్యాబేజ్‌తో ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ క్యాబేజ్‌తో క్యాబేజ్ అప్పంని రెడీ చేసేద్దామా? హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేత అశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ప్రాసెస్‌లోకి వెళ్తే హాఫ్ మీడియం సైజ్ క్యాబేజ్‌ని, 2 క్యారెట్లు, 3-4 కరివేపాకు రెమ్మలు, ఒక పెద్ద కొత్తిమీర కట్ట, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలను తీసుకుంటున్నాను. క్యాబేజ్‌ని మరీ మందంగా కాకుండా సన్నగా కనిపించిన విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలని కూడా నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని, కరివేపాకుని, పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసుకోవాలి కనిపించిన విధంగా. అలాగే పీల్ చేసి శుభ్రంగా కడిగిన క్యారెట్లని కూడా నేను గ్రేట్ చేసుకుంటున్నాను సన్నగా ఇలా. ఈ వెజ్జీస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనము కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకొని ఇవి మంచిగా కలిసేలాగా మనం ఒకసారి కలుపుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అలాగే గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఇవన్నీ మంచిగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని వీటితో పాటు ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 కప్పుల బియ్యం పిండిని వేసుకుంటున్నాను. బియ్యం పిండిలో ఈ వెజ్జీస్ అన్నీ మంచిగా కలిసేలాగా అంటే పిండి వీటికి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం క్యాబేజ్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అది అంత చక్కగా ఈ పిండిలో నాని మనకు ఆపం అంత మంచిగా కుదురుతుంది. ఇప్పుడు ఒక 20 నిమిషాలు దీన్ని నాననిచ్చాను. 20 నిమిషాల తర్వాత క్యాబేజ్లోని వాటర్ రిలీజ్ అయ్యి పిండి మరి కాస్త క్యాబేజ్కి మంచిగా పట్టుకుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం దీన్ని పిండి ముద్దలాగా మనం కలుపుకోవాలి. కనిపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉంటే క్యాబేజ్లోని వాటర్ మరి కాస్త రిలీజ్ అయ్యి మనకి మంచి పిండి ముద్దలాగా వస్తుంది ఇలా. ఇప్పుడు ఒక పెనం వేడి చేసుకొని దాని మీద ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని చేతికి వాటర్ అద్దుకొని మనము కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా అంటే మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని పెనం పైన పిండికి వాటర్ అద్దుకుంటూ రౌండ్గా ప్రెస్ చేస్తూ అప్పంని రెడీ చేసుకోవడమే. మంట సిమ్లో పెట్టేసుకొని దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా అప్పంని వేడి పెనం పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దాని మీద మూత పెట్టేస్తే ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క కూడా మనం ఫ్రై చేసుకుంటే క్యాబేజ్ అప్పం రెడీ అయిపోయినట్టే. అయితే ఇది కొంచెం మందంగా చేస్తున్నాం కాబట్టి మంట సిమ్లో పెట్టుకొని ఇరువైపులా దీన్ని మంచిగా కాల్చుకోవాలి. పెద్దగా పెట్టుకుంటే లోపల పచ్చి పచ్చిగా ఉండి అంత రుచిగా రాదు. అయితే క్యాబేజ్ ఎక్కువ రాగా తినడం ఇష్టపడేవాళ్ళు అంటే ఎక్కువ నాననివ్వకుండా తినేవాళ్ళు దీన్ని 20 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అదే క్యాబేజ్ నములుతూ ఉంటే మెత్తగా మంచిగా నానాలనుకుంటే దీన్ని ఒక 1 అవర్ పాటు ఖచ్చితంగా నాననివ్వాలి. ఇలా తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, తక్కువ ఆయిల్తోనే రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ క్యాబేజ్ అప్పంని మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.